హే గైస్, నేనేం ఆర్డర్ చేశానో చూడండి అమెజాన్లో. మైక్, హోలీల్యాండ్ మార్క్ M2 కొత్త మైక్ అన్బాక్సింగ్ చేద్దాం, ఓకేనా? నేనైతే అమెజాన్లో ఆర్డర్ చేశాను. నా వీడియోస్కి బాగా యూజ్ అవుతుందని చేశాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అది లేకుండా ఉంటుంది కదా. లెట్ మీ అన్బాక్స్. వీడియో రికార్డ్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఎంత డిస్టర్బెన్స్ ఉందని మీరు ఈ ముందు క్లిప్లో చూడొచ్చు. సో ఇలాంటి డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఉండడానికి నేను మైక్ ఆర్డర్ చేసుకున్నాను. నాలాగా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి మైక్ చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు మైక్లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అని ఆలోచిస్తే నేను డెఫినెట్లీ ఇన్వెస్ట్ చేయమనే చెప్తాను. లిటరలీ ఆ ఆడియో క్వాలిటీ డిఫరెన్స్ మీరే చూడొచ్చు ముందు క్లిప్కి ఇక్కడ. నాకైతే చాలా బాగా నచ్చింది. ఏ మైక్ తీసుకోవాలని చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు హోలీల్యాండ్ బెస్ట్ అనిపించింది, అందుకే అది తీసుకున్నాను. రివ్యూస్ కానీ రేటింగ్స్ కానీ హోలీల్యాండ్కి చాలా మంచిగా ఉన్నాయి. ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఆడియో క్వాలిటీ డిఫరెన్స్ మీరే చూడొచ్చు, నేను చెప్పడం కాదు. డైరెక్ట్ మొబైల్లో రికార్డ్ చేసిన ఆడియో ఉంటుంది నెక్స్ట్ క్లిప్లో, దానికి మైక్కి ఉన్న డిఫరెన్స్ ఆడియో క్వాలిటీ మీరు చూడొచ్చు. కొత్త మైక్ కొన్నాక ఎగ్జైట్మెంటే వేరుగా ఉంటుంది కదా. నేను అదే ఎగ్జైట్మెంట్తో వీడియో రికార్డ్ చేయడం మర్చిపోయాను. సో మళ్ళీ నేను రికార్డ్ చేసి ఆ క్లిప్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను. వీడియో మొత్తం చెక్అవుట్ చేయండి. మీరు ఏ మైక్ తీసుకోవాలని ఆలోచిస్తుంటే నేనైతే డెఫినెట్లీ సజెస్ట్ చేశాను ఇది హోలీల్యాండ్ మార్క్ M2. అండ్ మీరు ఆల్రెడీ ఇది యూస్ చేస్తూ ఉంటే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. ఇది కంప్లీట్ రివ్యూ ఎలా ఉందో నేను చెప్తాను. ఐమ్ సో హ్యాపీ. హే గాయస్, నేను హోలీల్యాండ్ మార్క్ M2 మైక్ ఆర్డర్ చేశాను నా వీడియోస్కి యూజ్ అవుతుందని. ఇది అన్బాక్స్ చేసి చూపిస్తాను. నేను ఆర్డర్ చేసింది యూనివర్సల్ ప్యాక్, అంటే దీంట్లో 2 మైక్స్ వస్తాయి. ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేసుకోవచ్చు, ఐఫోన్కి ఇంకా కెమెరాకి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. సేమ్ ఇలానే ఉంటుంది. నేను చాలా రివ్యూస్ చూసి ఆర్డర్ చేశాను. ఇది రివ్యూస్ చాలా మంచిగా ఉన్నాయి. నేను యూస్ చేశాక ఎలా ఉందన్నది కూడా నేను వేరే వీడియో చేస్తాను. లెట్స్ అన్బాక్స్. ఇది యూజర్ మాన్యువల్స్ ఇంకా స్మైలీ స్టిక్కర్స్ వచ్చాయి. మైక్కి కనెక్ట్ చేసుకోవచ్చు మనం. ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంది. 2 రిసీవర్స్ వచ్చాయి, ఇంకా మైక్ బాక్స్ ఇది చూపిస్తాను. ఇది C టైప్, ఆండ్రాయిడ్కి కనెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇది ఐఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ కేస్ చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. చూడడానికి చాలా క్లాసీగా ఉంది కదా. దీంట్లో 2 మైక్స్ వచ్చాయి, ఇంకా కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి రిసీవర్ ఉంది. ఈ స్టిక్కర్స్ ఇవి కూడా నేను ఇంకా తీయలేదు, యూస్ చేయలేదని చెప్పాను కదా. మైక్ ఇలా బటన్స్లో వస్తాయి. ఇది మనం మ్యాగ్నెట్తో కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ఇలా పెట్టుకోవడమే షర్ట్కి. ఇంకా దీంట్లో ఒక పౌచ్ కూడా వస్తుంది. ఈ పౌచ్లో ఏమున్నాయి కూడా నేను చూపిస్తాను. ఇది బ్యాండ్, మైక్ని చైన్లో కూడా వేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూపిస్తాను. మ్యాగ్నెట్ అన్నా కదా, ఇది దీనికి కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ చైన్లో వేసుకోవచ్చు మనం. ఇంకా ఇది కెమెరాకి కనెక్ట్ చేసుకోవడానికి కేబుల్. ఇది ఛార్జింగ్ కేబుల్, కేస్ ఛార్జ్ చేసుకోవడానికి. మైక్ దీంట్లో పెట్టేస్తే ఆటోమేటిక్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ ఇవి క్లిప్స్, మైక్ కనెక్ట్ చేసుకుని డైరెక్ట్ క్లిప్లా పెట్టుకోవచ్చు మనం. ఇది విండ్ ఫోమ్, మనం బయటికి వెళ్ళినప్పుడు బైక్ మీద కూడా మాట్లాడుకోవచ్చు, ఏ ప్రాబ్లం లేకుండా. ఇది విండ్ సౌండ్ రాకుండా ఆపుతుంది. నేను ఇప్పుడు మాట్లాడుతున్నది నా ఐఫోన్ కెమెరా వాయిస్. నేను మైక్ కనెక్ట్ చేసి ఆ వాయిస్ ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను.